ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 200 మందికి ఇన్సూరెన్స్ బాండ్లను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అందజేశారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు, సహజ మరణానికి 2 లక్షలు వచ్చేలా ఇన్సూరెన్స్ బాండ్లను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అందించారు. ఇమ్మారెడ్డి మున్రెడ్డి కన్వీనర్. నెక్స్ట్ గుండ్రా విజయలక్ష్మి. నెక్స్ట్ మేకల ఓబులేష్. నెక్స్ట్ వాడి టీచర్లు, వర్కర్ల మీద నాకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉన్నప్పటికీ వారిని ప్రభుత్వ ఉద్యోగస్తులుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. నేను వాళ్ళ పట్ల ఎక్కువ ప్రేమను చూపించి నా కుటుంబ సభ్యులన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధపడతారు. అందుకే కాస్త పక్కన పెట్టిన హృదయంలో అయితే పట్టుకుని వాళ్ళే వాళ్ళు కూడా. ఇది కేవలం మన పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలను తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనను సవివరంగా సవినయంగా వివరించి మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించడానికి నిర్విరామంగా అవిశ్రాంతంగా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ కార్యక్రమం. అందరికీ చేసిన కార్యక్రమం కాదు. ఇది మన కుటుంబ సభ్యుల కోసం మనం ఏర్పాటు చేసుకునే కార్యక్రమం. భేదం ఉందమ్మా, అందరికీ మీకు భేదం ఉంది. ఓటరుకు మీకు భేదం ఉంది. ఓటరు ఓటరే, మీరు మీరే. మీకు వచ్చే ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ సుఖమైనా, ఏ దుఃఖమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులుగా, బొల్లవరానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా ఇరువురికి బాధ్యత ఉంది. మీ కష్ట సుఖాల్లో ఓర్పుగా మీ సమస్యను వినాల్సిన బాధ్యత నరసింహారెడ్డి నాకుంది, నాకుంది. వినడమే కాకుండా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత, కడవరకు మీతో ఆ కష్టంలో ప్రయాణం చేయాల్సిన బాధ్యత మా ఇరువురికి ఉంది. ఈ బాధ్యతను మేము ఎప్పుడైనా విస్మరించినా, ఎప్పుడైనా అలసత్వాన్ని ప్రదర్శించినా నైతికంగా మేము ఓడిపోయినట్టే. సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఏ నాయకుడైతే తమ పార్టీ కార్యకర్తలను విస్మరిస్తాడో, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోడో, అతను నైతికంగా ఓడిపోయినట్టే నా దృష్టిలో. ఇంట గెలిచి రచ్చ గెలిచమన్నారు. రాజకీయానికి సంబంధించి ఇల్లంటే కార్యకర్తలు, రచ్చ అంటే ఓటర్ బజారు. మిమ్మల్ని ఉద్ధరించలేని మేము, మిమ్మల్ని సంరక్షించలేని మేము, మీరు సంతోషంగా ఉండడానికి కావాల్సిన స్థితిని కల్పించలేని మేము ఈ నియోజకవర్గంలోని ప్రజలను ఏ మేరకు సంతృప్తికరంగా ఉంచగలుగుతామా అని చెప్పే ప్రశ్న ఆత్మ పరిశీలనలో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి నాయకుడు. అందుకే ప్రొద్దుటూరు నియోజకవర్గం అందరితో కూడా మాట్లాడాలి. అంటే త్వరలో మనకు 3 నెలల్లో ఎలక్షన్స్ 4 నెలల్లో వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ఎవరైతే మన గృహసార్థం వేసినామో, అలాగే వాలంటీర్లు, అలాగే నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరితో కూడా గెట్ టుగెదర్ పెట్టమని కూడా చెప్పడం జరిగింది. ఆ గెట్ టుగెదర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత కూడా మేము ఆలోచించింది ఏమంటే, మన నాయకుడు ఏదైతే ప్రామిస్ చేసినాడో మీకు అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి, కాబట్టి మేము కూడా ఇన్సూరెన్స్ అనేది వాళ్ళని పెట్టేసి ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మీ అందరితో కూడా మాట్లాడేదానికి ఫస్ట్ మన ఎమ్మెల్యే గారు వచ్చినారు. కాబట్టి మన త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి 2019లో ఈ యొక్క వార్డు నుంచి 1150 మెజార్టీ తీసుకురావడం జరిగింది. అలాగే మన వార్డు కూడా సంక్షేమ పథకాల ద్వారా మన రీసెంట్గా మనం ఒక 20 రోజుల కిందట మీటింగ్ పెట్టినప్పుడు కూడా దగ్గర ఈ వార్డుకు 30 కోట్ల రూపాయలు ఓన్లీ సంక్షేమ పథకం ద్వారా డైరెక్ట్ మీ అకౌంట్లో పడడం కూడా జరిగింది. అలాగే డెవలప్మెంట్ అంటే రోడ్లు సంబంధించినది ఆ రోజు 2,50,00,000 రూపాయలు ఉన్నాయి. ఈ యొక్క 10 రోజుల్లోనే
మళ్ళా మనకు దగ్గర కోటి